మెగా డిఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం డిఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ ఇప్పటివరకు అమలు చేయలేదని మండిపడ్డారు. నిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. వెంటనే 25,000 పోస్టులతో డిఎస్సి 5,600 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏప్రిల్ 20 నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలోన తక్షణమే మెగా డిఎస్సి విడుదల చేయాలి, 5,600 గ్రూప్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి నిరసన ప్రదర్శనలు చేస్తా ఉన్నాం. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారం లేకొస్తే ప్రతి సంవత్సరం ఖాళీ అయ్యే పోస్టులని కలుపుకొని ప్రతి సంవత్సరం కూడా అన్ని రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతా ఉంది మీరు అధికారం లేకొచ్చి, ఎక్కడ డిఎస్సి అని చెప్పేసి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. అట్లనే 4 సంవత్సరాలైనా ఒక్క గ్రూప్ 2 ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ రాలేదు. కాబట్టి తక్షణమే 6,500 గ్రూప్ 2 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 50,667 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పార్లమెంట్ లోన ధర్మేంద్ర అనేటటువంటి కేంద్ర మంత్రి ప్రకటించాడు. ఇక్కడేమో బొత్స సత్యనారాయణ కేవలం 774 ఉద్యోగాలే ఖాళీ అయితే ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు. ఒరిజినల్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు గాని లేదా జేడీ గాని వీళ్ళందరూ కూడా చెప్తున్నది ఏమంటే, ఇప్పటికిప్పుడు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గినక ఉద్యోగ పోస్టులు భర్తీ చేస్తే గినక రాష్ట్రంలోన 50,000 ఉపాధ్యాయ పోస్టులు అవసరం అని చెప్తా ఉన్నారు. కనీసం 25